V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ సాయిస్తాం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వడ్డెరలను మోసం చేసిన పార్టీ తెలుగుదేశం మాత్రమే. ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని చంద్రబాబు మోసం చేశారు. టీడీపీ నాయకులు పోలన్న. క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో కేఎల్ యూనివర్సిటీ హైదరాబాద్ క్యాంపస్ విద్యార్థుల ఘనత. 50.57 లక్షల వార్షిక ప్యాకేజీతో ప్లేస్మెంట్స్ పొందిన 7 విద్యార్థులు. టెండర్ గడువు ముగిసిపోయిన పాత టెండర్దారుడికే మేకల వారసంత. మున్సిపల్ అధికారుల కనుసన్నలో అక్రమంగా వసూళ్ల దందా. భద్రాచలంలో ఘనంగా శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవాలు. బంగారు అశ్వవాహనంపై రాజాదిరాజుగా భక్తులకు దర్శనమిచ్చిన స్వామివారు. వడ్డెర సామాజిక వర్గానికి చెందిన నాకు పుట్టపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని చంద్రబాబు మోసం చేశాడని టీడీపీ వడ్డెర సామాజిక వర్గం నాయకులు పోలన్న ఆవేదన వ్యక్తం చేశారు. శంఖారావం సభలో నారా లోకేష్ కూడా మాట ఇచ్చారని తెలియజేశారు. వడ్డెర్లను మోసం చేసిన పార్టీ ఒక తెదేపా మాత్రమేనని పోలన్న అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల మంది వడ్డెర్లు ఉన్నామని అన్నారు. ఇండిపెండెంట్ గా బరిలో ఉంటామని, ఖచ్చితంగా మేము గెలుస్తామని పోలన్న ధీమా వ్యక్తం చేశారు. పుట్టపర్తి నియోజకవర్గంలో ఆఫీసు కూడా ఓపెన్ చేసుకున్నాము. టీడీపీ రెబెల్ అభ్యర్థిగా సిమెంట్ పోలన్నగా నేను బరిలో దిగుతున్నాను. వచ్చే 24వ తారీఖున బుధవారం నామినేషన్ కూడా వేయబోతున్నాను. ప్రతి ఒక్కరూ మా సామాజిక వర్గం వడ్డర్లు, బీసీ వర్గాలు, ఎస్సీ ఎస్టీ వర్గాలు, మైనార్టీలు, అట్లే అగ్రవర్ణాలు కూడా ప్రతి ఒక్కరూ మాకు, ఎందుకంటే ఈ 4 రోజుల్లో మేము ప్రతి మండలము ప్రతి గ్రామము మేము తిరిగినాము, మమ్మల్ని ఆస్వాదించినారు. మీరు ఇండిపెండెంట్గా రెబల్గా చేస్తే ఖచ్చితంగా మిమ్మల్ని గెలిపించుకుంటాము, చట్టసభల్లో పంపిస్తామని ప్రతి ఒక్కరు కూడా మాకు మాట్లాడడం కూడా జరిగింది, ఆస్వాదించినారు. ఎందుకంటే అటు శ్రీధర్ రెడ్డి అయినా ఇటు రఘునాథ్ రెడ్డి అయినా వాళ్ళ అవినీతులు, వాళ్ళు చేసే దందాలు వాళ్ళు ప్రతి ఒక్కరికి తెలిసి నియోజకవర్గంలో కొత్త వ్యక్తి కావాలని చెప్పేసి ప్రజలందరూ కోరుకుంటున్నారు. అలాగే వాళ్ళకున్న అసమర్థంగా, ఎందుకంటే ప్రతి బిల్డింగ్ మీద, ప్రతి తలం మీద, ప్రతి రిజిస్ట్రేషన్ మీద వాళ్ళు చేస్తున్న, వాళ్ళ అనుచరులు చేస్తున్న వాళ్ళ దందాలు ఈ యాసికి వస్తున్నారు. అందుకే జగన్మోహన్ రెడ్డి అయినా ఇటు తెలుగుదేశం అయినా అభివృద్ధి చేసింది ఏది లేదు. సత్యసాయి జిల్లాగా ప్రకటించినారే కానీ పేరుకు నామతంగా కనీసం అంటే ఇక్కడున్న సాయిబాబాకు సంబంధించిన బిల్డింగ్లు వాడుకుంటున్నారు. రావడానికి ముఖ్య కారణం పుట్టపర్తి నియోజకవర్గం తరఫున ఒడ్డెర సంక్షేమ సంఘం తరఫున ఒడ్డెర కులస్తులమైన మేము దాదాపు తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుండి ఆవిర్భావం నుండి ఈ రోజు వరకు తెలుగుదేశం పార్టీలో ఒడ్డెర కులం రాష్ట్ర వేడు ఉమ్మడి రాష్ట్రం ఉండేప్పుడు కూడా 85% తెలుగుదేశం పార్టీకి ఓటు బ్యాంకుగా మేము ఉపయోగపడాం. ఎన్నో తూర్లు ఎన్నో వడదుడుకులు ఎదుర్కొని తెలుగుదేశం పార్టీకి అండదండలుగా నిలిచి మా ఓటుతోనే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు 40 సంవత్సరాలు దాటిపోయింది. ఈరోజు తెలుగుదేశం పార్టీకి 40 సంవత్సరాలుగా ఈ ఒడ్డెర కులం అనేది ఓటు బ్యాంక్గానే ఉంది. 2 సంవత్సరాల మునుపు ఖచ్చితంగా పుట్టపర్తి అసెంబ్లీ స్థానము ఒడ్డెర కులానికి ఇస్తామని చెప్పి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, బోర్డు మీద సభ్యుడు టీడీ జనార్దన్ గారు, ఈ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారు అనేక మంది మాకు టికెట్ ఇస్తామని చెప్పి ఒడ్డెరదే పుట్టపర్తి టికెట్టు మీరు ముందుకు పోండి, డోర్ టు డోర్ తిరగండి, ప్రతి ఊరు, ప్రతి వార, ప్రతి పల్లి, ప్రతి గడప తొక్కండి, ప్రతి అక్క చెల్లెమ్మను, ప్రతి కులస్తులను, కుల మతాలకు అతీతంగా అందరినీ. అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఉరవకొండ నియోజకవర్గం ప్రజలకు వందలాదిగా జగనన్న ఇల్లు కట్టించామని, ఊదురుపుకున్న నుంచి ఉరవకొండకు నీటి పైప్ లైన్లు కూడా వేస్తున్నామని మీడియా ముఖంగా తెలియజేశారు. రానున్న ఎన్నికల్లో వైసీపీకి ఓట్లు వేసి జగనన్నను గెలిపించుకుంటే మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఉరవకొండలో చేపట్టడం జరుగుతుందని మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి తెలియజేశారు. Everyone over here for being present and making this event a successful one. It's a must mention. All thanks goes to Dr. Ramakrishna sir, Dr. Shravan Kumar sir,
Dr. Arpita Gupta Madam, and each and every professor of KL University, Hyderabad, for shaping me to be a better person every year, every semester. I've been placed in Thank you, Rahul Krishna. Vishwanatha Shastri, CSC. Thank you, Rahul Krishna. Vishwanatha Shastri, CSC. Vishwanatha Shastri, CSC. Shri Koneru Satyanarayana Garu, President and Chancellor of this university, who is a driving force behind this training programs, behind the academics, behind supporting the students in each and every aspect. Ma Vice President Shri Koneru Havish Garu kuda ఒకటే చెప్తారు, స్టూడెంట్స్కి ఏది నచ్చితే అది చెయ్యాలి. స్టూడెంట్స్లో ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా సరే మీరు ఇమ్మీడియట్గా స్టూడెంట్కి డౌన్ లెవెల్లోకి వెళ్ళి మనం సాల్వ్ చేయాలి అనేది మాకు మేనేజ్మెంట్ రెగ్యులర్గా every day we have a review meeting with our management. They say only one thing: the first priority in the campus should be the student. మనం స్టూడెంట్స్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసి వాళ్ళకి ఏది కావాలో అది మనం క్యాంపస్లో నేర్పిస్తే ఆటోమేటిక్గా సక్సెస్ వస్తుందని మా మేనేజ్మెంట్ తరచూ చెప్తుంది. సో వీ ఆల్వేస్ ఫాలో ద ఫుడ్ స్టెప్స్ ఆఫ్ అవర్ విజనరీ సీనియర్ మేనేజ్మెంట్ లీడర్స్ శ్రీ కోనేరు సత్యనారాయణ గారు, ప్రెసిడెంట్ అండ్ ఛాన్సలర్ ఆఫ్ దిస్ యూనివర్సిటీ, శ్రీ కోనేరు హవీష్ గారు, అవర్ వైస్ ప్రెసిడెంట్, అండ్ అవర్ వైస్ ఛాన్సలర్ శ్రీ. క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ హైదరాబాద్ క్యాంపస్ విద్యార్థులు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చాటారని క్యాంపస్ డైరెక్టర్ అండ్ ప్రిన్సిపల్ డాక్టర్ ఏ రామకృష్ణ అన్నారు. అమెరికాకు చెందిన నుటానిక్స్ అనే అంతర్జాతీయ కంపెనీలో 50.57 లక్షల వార్షిక జీతంతో కూడిన ఉద్యోగాలకు హైదరాబాద్ క్యాంపస్ నుంచి 4 విద్యార్థులు ఎంపికై మరోసారి రికార్డు సృష్టించారని చెప్పారు. హైదరాబాద్లోని యూనివర్సిటీ అజీజ్ నగర్ క్యాంపస్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తమ విద్యార్థులు 50.57 లక్షల రూపాయల వార్షిక జీతంతో ఉద్యోగాలను దక్కించుకోవడం హర్షణీయమని అన్నారు. శ్రీ కోనేరు సత్యనారాయణ గారు, President and Chancellor of this university, who is a driving force behind this training programs, behind the academics, behind supporting the students in each and every aspect. Ma Vice President Shri Koneru Havish Garu kuda ఒకటే చెప్తారు, స్టూడెంట్స్కి ఏది నచ్చితే అది చెయ్యాలి. స్టూడెంట్స్లో ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా సరే మీరు ఇమ్మీడియట్గా స్టూడెంట్కి డౌన్ లెవెల్లోకి వెళ్ళి మనం సాల్వ్ చేయాలి అనేది మాకు మేనేజ్మెంట్ రెగ్యులర్గా ఎవ్రీ డే వీ హ్యావ్ ఏ రివ్యూ మీటింగ్ విత్ అవర్ మేనేజ్మెంట్. దే సే ఓన్లీ వన్ థింగ్: the first priority in the campus should be the student. మనం స్టూడెంట్స్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసి వాళ్ళకి ఏది కావాలో అది మనం క్యాంపస్లో నేర్పిస్తే ఆటోమేటిక్గా సక్సెస్ వస్తుందని మా మేనేజ్మెంట్ తరచూ చెప్తుంది. సో వీ ఆల్వేస్ ఫాలో ద ఫుడ్ స్టెప్స్ ఆఫ్ అవర్ విజనరీ సీనియర్ మేనేజ్మెంట్ లీడర్స్ శ్రీ కోనేరు సత్యనారాయణ గారు, ప్రెసిడెంట్ అండ్ ఛాన్సలర్ ఆఫ్ దిస్ యూనివర్సిటీ, శ్రీ కోనేరు హవీష్ గారు, అవర్ వైస్ ప్రెసిడెంట్, అండ్ అవర్ వైస్ ఛాన్సలర్ శ్రీ పార్థసారథి వర్మ గారు. దే ఆల్వేస్ సేస్ దట్ వీ షుడ్ ఎంఫసైజ్ మోర్ ఆన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, and we should be in a bridge between the corporate and academia. ఈ రోజు మన క్యాంపస్లో చూసుకుంటే నా వెనకాల ఉన్న పిల్లలందరూ కూడా టాప్ కంపెనీస్లో ప్లేస్ అయ్యారు. ఇందులో కొంతమంది పిల్లలకి నెలకి ₹1,00,000 స్టైపెండ్ తీసుకుంటున్నారు. ఇది కాకుండా పోస్ట్ కంప్లీషన్ ఆఫ్ దిస్ ఇంటర్న్షిప్ దేర్ శాలరీ ప్యాకేజ్ 50 lakhs. In this year from our university we have given a 50 lakhs package for 7 students. I feel proud that I got immense job satisfaction. ఎందుకంటే 7 స్టూడెంట్స్కి మనం ఇటువంటి ప్యాకేజ్ ఇచ్చామంటే సో వాళ్ళ భవిష్యత్తు చాలా అద్భుతంగా ఉంటుంది ఈ క్యాంపస్ని బయటకు వెళ్ళినారు. ఇది కాకుండా మా స్టూడెంట్స్ జేపీ మోర్గాన్లో సెలెక్ట్ అయ్యారు, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్లో సెలెక్ట్ అయ్యారు, ఇది కాకుండా బ్రిటిష్ పెట్రోలియంలో సెలెక్ట్ అయ్యారు, సిమెన్స్లో సెలెక్ట్ అయ్యారు, అండ్ 1+ R&D సెంటర్లో కూడా సెలెక్ట్ అయ్యారు. అంటే
I would like to give one more example. Our third year second sem students, there are about 25 students who already received PPOs from various corporates, and all those PPOs, few students got 20 lakhs, 15 lakhs, and few students got 19 lakhs. So with a stipend, every month they are getting a paid stipend. That is, companies are paying stipends to these students in the third year second sem. I am very much happy, and I am very much privileged by our senior management, who is supporting us meticulously for giving a good quality academics, good quality placement training, and good quality global certifications. On top of it, 100% placement. And ikkada ఏంటంటే ఇక్కడ మన చిత్తూరు జిల్లా కుప్పం కొత్తపేటలో నెలకొని ఉన్న శ్రీ ప్రసన్న పెద్దపల్లి గంగమ్మ అమ్మవారి బ్రహ్మోత్సవాల కార్యక్రమంలో భాగంగా ఆలయ ధర్మకర్త శివకుమార్ ఆధ్వర్యంలో పెద్దపల్లి గంగమ్మ అమ్మవారి కళ్యాణ మహోత్సవం వేద పండితులు ఘనంగా నిర్వహించారు. అమ్మవారి కళ్యాణ మహోత్సవాన్ని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులకు ఆలయ కమిటీ సభ్యులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు, ప్రజలు పాల్గొన్నారు. శ్రీ ప్రసన్న పెద్దపల్లి గంగమ్మ బ్రహ్మోత్సవం సందర్భంగా ఈరోజు అమ్మవారి కళ్యాణం జరుగుతుందని కావున భక్తులందరూ అమ్మవారిని ఇట్టుబాటు ధరించు మరీ కోరుతున్నా. శ్రీ ప్రసన్న పెద్దపల్లి గంగమ్మ బ్రహ్మోత్సవం సందర్భంగా ఈరోజు అమ్మవారి కళ్యాణోత్సవం జరుగుతున్నది. కావున భక్తులందరూ అమ్మవారిని దర్శించుకొని నూతనంగా ఏర్పడ్డ ఆసిఫాబాద్ మున్సిపాలిటీ కార్యాలయం ప్రస్తుతం రాజంపేట్ ఏజెన్సీలో కొనసాగుతోంది. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో కూరగాయల మార్కెట్ టెండర్ నిలిపివేశారు. మేకల వారసంత టెండర్ గడువు ముగిసిపోయినా పాత టెండర్ దారుడికే మున్సిపల్ అధికారులు కట్టబెట్టారు. సదరు వ్యక్తి ఎన్నికల నిబంధనలు తుంగలో తొక్కి మున్సిపల్ అధికారుల కనుసన్నల్లో అక్రమంగా వసూలు చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై మున్సిపల్ కమిషనర్ భుజంగరావును V3 న్యూస్ ప్రశ్నించగా ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున టెండర్లు పిలవలేదని అన్నారు. అమ్మినోనికి 60 రూపాయలు, కొన్నోనికేమో 60 రూపాయలు, అమ్మినోనికేమో 40 రూపాయలు. 10 మేకలు ఉంటే 20 రూపాయలు, ఇద్దరు పొత్తుల. ఎక్కువ ఉంటే ఎక్కువ. ఒక 2 మేకలు తీసుకోవాలి కూడా ఇస్తారు. ఆ టైంలో ఒక 2 మేకలు తగ్గిస్తారు. డిపార్ట్మెంట్ ద్వారా కాకుండా 7-8 మంది ప్రైవేట్ వ్యక్తులు వసూలు చేస్తున్నారు. ప్రైవేట్ వ్యక్తులు వసూలు అంటే వాళ్ళు మనకి డిపార్ట్మెంట్ ఇంత కట్టాలని మేము తీసుకొని డబ్బులు
రసీదు కట్టించుకొని వాళ్ళు ఏదైతే కట్టాలనో ఈ 2 months 20 days ఎంతైతే కట్టాలనో దాంట్లోకి వెళ్ళి మేము డైవర్ట్ మైనర్ చేసి తీసుకుంటాం. అది కట్టింటే వాళ్ళకి పర్మిషన్. వాళ్ళ టెండర్ రద్దు కాలేదా? ఎన్నికల కోడ్ పడ్డాక వాళ్ళ టెండర్ రద్దు కాలేదా సార్? టెండర్ రద్దయింది, అందుకే మేము పాట వేయలే కదా. కోడ్ ఉంటే మేము వేయరాదు కదా, మిగతా వాళ్ళ విలువరాదు కదా. డిపార్ట్మెంటల్గానే ఓవరాల్గా మేము పర్మిషన్ తీసుకొని, ఎందుకంటే మున్సిపాలిటీ లాస్ అవుతుంది, కొత్తగా అయింది, అన్ని రకాల ఆర్థికంగా వెనుకబడి ఉన్నది. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మెయిన్ మార్కెట్ అటుపోయింది కాబట్టి అసలు దాంట్లో కూడా మేము వసూలు ఒక్కటి కాదు, అదే కాదు, ట్యాక్స్ కూడా ఏది కానీ ప్రాపర్ ట్యాక్స్, రేట్ లైసెన్స్ ఏది చేయడం లేదు. ఏదైతే మున్సిపల్ పార్టీ ఉన్నదో ఆసిఫాబాద్లో దాంట్లోనే రోజువారీలు వారసత్వం ఇది రెగ్యులర్ నడుస్తుంది కాబట్టి దాన్ని ఆదాయం తోడుకోకుండా ఏదో వనరులు సంపాదించడానికి మున్సిపాలిటీకి ఉపయోగపడాలని అది చేస్తారు. సరే, అందులో మీ డిపార్ట్మెంట్ వాళ్ళతో వసూలు ఎందుకు చేయించలేకపోతుంది? అయితే దానికోసం ఎందుకంటే ఇప్పుడు మనం కట్టిస్తున్నాం కదా, డిపార్ట్మెంట్ అయినా ఏదైనా కట్టిస్తున్నాం కదా డబ్బులు, మనకు 1/3 అట్లా దానికి వస్తుంది అమౌంట్ కాబట్టి అది మొదలు కట్టించి ఇది చేస్తుంది. సరే, ఇందులో 75% 25% తీసుకుంటున్నారని ఆరోపణలు వినవస్తున్నాయి. అది తప్పు, అది అలాంటి ఆరోపణలు అది వాస్తవం కాదు. ఎవరో కావాల్సుకొని చేస్తే అది మీరు వెరిఫై చేసుకోవచ్చు, ప్రతిదీ కూడా వెరిఫై చేసుకోవచ్చు. దాంట్లో ఎలాంటి మాత్రము సహజం కాదు, తప్పు. అది వీళ్ళు అడ్డగోలుగా వసూలు కూడా చేస్తున్నారు. వీళ్ళు అడ్డగోలుగా వసూలు చేస్తే మాత్రం వాళ్ళ మీద చర్య తీసుకుంటే అది క్యాన్సిల్ చేసి మేము ఇది చేస్తాం. అలాంటి ఫిర్యాదు గిట్ట వచ్చినతో మేము దాని మీద యాక్షన్ తప్పకుండా తీసుకుంటాం. సరే, ఇది మరి ఇంకెన్ని రోజులు ఉంటుంది సార్ ఈ పాత కాంట్రాక్టర్కి మేకల మార్కెట్? గతంలో ఇది ఎప్పటి నుండి వస్తుంది, ఇది గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీకి అసలు సంబంధం లేదు. మున్సిపాలిటీ అయినాక మేమేం చేయాలి, మేము వేలం వేసుకోవాలి. కానీ లోక్సభ ఎన్నికలు ఉన్నందున కూడా వికారాబాద్ జిల్లా పూడూరు మండల పరిధిలోని మేడికొండ మాజీ సర్పంచ్ అనంతరెడ్డితో పాటు పలువురు బీఆర్ఎస్ కార్యకర్తలు పరిగి పట్టణంలో ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలోని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో ఐకమత్యంగా పార్టీ ప్రతిష్టతకు కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సురేందర్, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు సతీష్ రెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు ఆనంద్ పాల్గొన్నారు. పరిగి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరికలు ప్రారంభమైనాయి. పూడూరు మండలం లోపల గతంలో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మైపాల్ రెడ్డి గారు జస్ట్ 3-4 రోజుల కిందనే కాంగ్రెస్ పార్టీలో చేరారు. అదేవిధంగా ఉమ్మెంతాల్లో కూడా సర్పంచ్ శ్రీధర్, అదేవిధంగా మన పూడూరులో కూడా నవ్య నరసింహారెడ్డి గారు కూడా కాంగ్రెస్ పార్టీలో చేయడం జరిగింది. ఈ పరంపరలో భాగంగా ఈరోజు పూడూరు మండలం నుంచి మేడికొండ గ్రామం నుంచి అనంతరెడ్డి గారు, జంగయ్య గారు, మాజీ సర్పంచ్ మరియు వార్డు సభ్యులు అశోక్ పెద్ద ఎత్తున మేడికొండ గ్రామంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ యూనిట్ ఏదైతే ఉంటుందో యూనిట్ ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ పార్టీ అనేది ఖాళీ అయిపోయి ఈరోజు భవిష్యత్తు లోపల అభివృద్ధి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యం లోపల ఎవరికి ఇండ్లు కావాలన్నా, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 6 పథకాలు కావాలన్నా కాంగ్రెస్ తోనే సాధ్యమని తెలుసుకుని బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ అంతా కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నందుకు వారికి అందరూ కూడా సాధారణంగా ఆహ్వానం తెలియజేస్తూ తప్పకుండా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నుంచి చేరినటువంటి నాయకులకు గౌరవం మరియు పథకాలు అన్ని రకంగా ఎట్లయితే మా కాంగ్రెస్ సభ్యులున్నారో మిమ్మల్ని కూడా మా కుటుంబ సభ్యులాగా మిమ్మల్ని అందరూ కూడా చూసుకుంటామని తీసుకుంటున్నాం. భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో వసంతపక్ష శ్రీరామనవమి కళ్యాణ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి పవిత్ర గోదావరి నదిలో తెప్పోత్సవం వేడుక ఘనంగా జరిగింది. అక్కడి నుంచి బయలుదేరిన స్వామివారు స్వర్ణ అశ్వవాహనంపై తిరువీధులలో విహరిస్తూ తాతగుడి సెంటర్ వరకు చేరుకున్నారు. తాతగుడి సెంటర్ వద్ద
చోరోత్సవం వేడుకను ఘనంగా జరిగింది. స్వామివారి బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లడానికి వచ్చిన దొంగను పోలీసులు పట్టుకునే సన్నివేశం అందరినీ ఆకట్టుకుంది. బంగారు అశ్వవాహనంపై స్వామివారు రాజరాజాదిగా భక్తులకు దర్శనమిచ్చారు. బాబు వెనకరా ఓం ప్రాణానాయ పృథివ్యాః యోగః అనందాసనాయ నమః. చూడండి గారు కోరుట్ల నియోజకవర్గం మెట్పల్లి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ 2024 బ్యాచ్ నూతన విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. కౌన్సిలర్లు బాసారాములు, కడగుంట్ల దశరథం, గంగాధర్ వారి అమూల్యమైన సలహాలు, సూచనలు విద్యార్థులకు అందించారు. అనివార్య కారణాల వల్ల డిగ్రీ విద్య అభ్యసించని వారికి అపూర్వ అవకాశం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా వీలవుతుందని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. And thank you so much, sir. చాలా బాగా చెప్పారు. సో వీఆర్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్. యాక్చువల్లీ చాలా పరిస్థితుల వల్ల మేము కంటిన్యూ చేయలేకపోయాము, డిగ్రీ కంటిన్యూ చేయలేకపోయాము. మేబీ ఇంట్లో పరిస్థితులు కావచ్చు, వర్క్స్ వల్ల కావచ్చు, మ్యారేజెస్ వల్ల కావచ్చు, వితౌట్ కిడ్స్ కూడా. సో ఇప్పుడు కంటిన్యూ చేద్దామన్న ఒక హోప్తోనే వచ్చాము. ఓకే, ఓపెన్ డిగ్రీ అంటే ఎలా ఉంటుందో ఏంటో, సో మనం అటెండ్ అవుతామా, అసలు వస్తుందా, కాలేజ్కి వెళ్తేనే చదవము అనే ఒక ఇంటెన్షన్ ఉండేది. బట్ మీరు ఇప్పుడు చెప్పినట్టుగా సో రేడియో క్లాసెస్ గురించి కావచ్చు, ఆన్లైన్ క్లాసెస్ గురించి కావచ్చు, సండే క్లాసెస్ గురించి కావచ్చు, క్లారిటీ అనేది వచ్చింది. సో ఐఎమ్ సో హ్యాపీ విత్ దట్. ప్రస్తుతానికైతే భయం అనేది లేదు. ఎగ్జామ్స్ 1 monthలో ఎగ్జామ్స్ ఎలాగో అనుకున్నాను. సో ఈజీగానే ఉంది. థ్యాంక్ యూ సో మచ్. శిక్షణ తరగతులకు ఆరంభ క్లాసు ఈరోజు నిర్వహించడం జరిగింది. విద్యార్థులు వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ మేము ఇచ్చేటువంటి ఓరియంటేషన్ క్లాస్కి పూర్తిగా హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. వారికి మేము ఇక్కడ స్టడీ సెంటర్లో జరిగేటువంటి విద్యా ప్రణాళిక గురించి మొత్తం ప్రతి సబ్జెక్టులో మేము నిష్ణాతులైనటువంటి వారందరూ కూడాను వారికి అవగాహన కలిగించడం జరిగింది. ఈ అంబేద్కర్ యూనివర్సిటీ ద్వారా ఇంటి మధ్యనే చదువుకోవచ్చు. తర్వాత ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి, తర్వాత రేడియో లెసన్స్ ఉంటాయి,
తర్వాత మనకు సండే అధ్యయన తరగతి కూడా నిర్వహించడం జరుగుతుంది. వాళ్ళకి ఏ డౌట్స్ ఉన్నా కానీ మేము ఇక్కడ కౌన్సిలింగ్ ద్వారా వాళ్ళ యొక్క డౌట్స్ అన్ని కూడా నివృత్తి చేస్తాము. వారి యొక్క విద్యాభివృద్ధికి దోహదపడతామని చెప్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. ఎందుకోసమంటే చదవడానికి కొంతమందికి అవకాశం కుదరదు. అటువంటి వాళ్ళ కోసం ఇంటి వద్దనే కూర్చొని చదువుకోవచ్చు. ఇక్కడ మేము కౌన్సిలింగ్ క్లాసెస్ ఉంటున్నాయి, యాజ్ వెల్ యాజ్ ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి, రేడియో లెసన్స్ కూడా ఉంటాయి. రేడియో ఉంటుంది తెలుసు, రేడియో తరం ఇది. మేము రేడియో ప్రియులను ఇప్పటికి కూడా ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఉంటుంది. మొబైల్ యాప్లో ఒకటి ఉంటారు, ఏదేదో ప్రోగ్రామ్ వస్తూ ఉంటుంది, సబ్జెక్ట్ వస్తుంది, డిఫరెంట్ సబ్జెక్ట్ వస్తుంది. వినండి, తెలుసుకుంటే తప్పలేదు. తెలుసుకుంటే అన్నీ తెలుసుకోవాలి. ఈ సమాజంలో ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావాలంటే ఊరికే కాదు. నట్స్ అండ్ బోల్ట్స్ ఆఫ్ ది సబ్జెక్ట్ షుడ్ నో. సబ్జెక్ట్ లో ఉన్న నట్స్ అండ్ బోల్ట్స్ ఉంటాయి, అన్ని తెలవాలి. చిన్న చిన్న స్కూల్లో ఏం జరుగుతుంది సిస్టమ్ లో తెలవాలి. తెలిస్తేనే అప్పుడే నేనేం చెప్పినా మైండ్ మ్యాపింగ్ ఉండాలా, ఎందులో ఏది ఉంటుంది, ఈ షుడ్ నో ఫస్ట్. అట్లా అయినప్పుడే మనం ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావాలన్నా మీ ఏ బిల్డర్ పర్లేదు. చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపల్ పరిధిలోని పైబాటాకు చెందిన పరమశివ కనమనపల్లికి చెందిన చంద్రమ్మ 15 ఏళ్లకు క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. తనకు 2 కుమార్తెలు ఉన్నారని పేర్కొంది. పరమశివకు ఇంతకు ముందే వివాహమైందని, తనకు తెలియకుండా తనను రెండో పెళ్లి చేసుకున్నాడని చంద్రమ్మ ఆరోపించింది. 3 ఏళ్లుగా భర్త పరమశివ వారి కుటుంబ సభ్యులు వేధింపులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఇప్పటికే 2 సార్లు పోలీస్ స్టేషన్లో భర్త పరమశివపై ఫిర్యాదు చేయడంతో తనను బాగా చూసుకుంటానని ఇంటికి తీసుకెళ్లి తరచూ ఇంట్లో వేధింపులకు గురి చేస్తున్నారని తెలిపింది. సంబంధిత అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని కోరింది. నాకు నా పిల్లలకు న్యాయం చేయాల. మీ మగన్ పేరమ్మా? పరమశివ. వాళ్ళు నన్ను చూడుకుంటే కూడా సరే, నాకు 2 ఆడబిడ్డలు, వాళ్ళకి న్యాయం చేయాల. ముందోసారి కేసు పెట్టింది, అప్పుడు బాగా చూసుకుంటానని చెప్పి, మళ్ళీ ఇంకోసారి కేసు పెట్టింది, అప్పుడు చూసుకుంటానంట చెప్పి, కానీ వాళ్ళు ఏం చూడలేదు. బాడిగింట్లోనే పెట్టుకుంటారు. ఇప్పుడు మాకు ఇల్లు కట్టిమంటే కూడా కట్టించాలను సంపాదించి నేను కట్టిస్తాను అని మాట్లాడతారు. నేను గార్మెంట్స్ పనికి పోతా అంటే కూడా ఆ డబ్బులు కూడా బాగా ఎత్తుకునేస్తారు. 1 రూపాయి కూడా నాకు ఇచ్చలేదు. నాకే నా బిడ్డలకు న్యాయం చేయాలి అంతే. ఏం నాకు మేము బాడికి వెళ్ళేది. మాకు పెళ్ళై 15 ఏళ్ళు అయింది. వాళ్ళ పాపలు, ఒక పాప, ఈ పాప, ఇంకో పాప ఇంట్లో ఉంది. ఇంతవరకు మాకేం చేయలేదు. బాడికి ఇంట్లోనే పెట్టుకున్నారు. అడిగితే క్యాష్ ఫీలింగ్ అని చెప్తారు. వాళ్ళకి ముందుగానే పెళ్ళి అయ్యింది, కానీ నాకు తెలియకుండా నన్ను చేసుకుంటారు. పెళ్ళి అయిందని తెలియకుండా చేసుకొని ఇప్పుడు క్యాష్ ఫీలింగ్ నేను చూసేయలేదు అని డైలీ గొడవ పెట్టారు. వాళ్ళు ముందు భార్య ఉంది, అమ్మాయి ఆయమ్మ వెళ్ళిపోయింది. ఈనాడు వచ్చింది, వచ్చి వాళ్ళ ఆయమ్మ వచ్చినాక ఇంకా డైలీ పట్టుకుని కొడతారు. క్యాష్ ఫీలింగ్, మేము క్యాష్ ఫీలింగ్ వద్దు, నువ్వు నాకు నీకు ఎందుకోవాలో చెప్పి సెటిల్మెంట్ చేసిస్తాను అని చెప్పి మాట్లాడతారు. మీరేం కష్టం మనసి వాళ్ళ పల్లెలు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వడ్డెరలను మోసం చేసిన పార్టీ తెలుగుదేశం మాత్రమే. ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని చంద్రబాబు మోసం చేశారు. టీడీపీ నాయకులు పోలన్న. క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో కేఎల్ యూనివర్సిటీ హైదరాబాద్ క్యాంపస్ విద్యార్థుల ఘనత. 50.57 లక్షల వార్షిక ప్యాకేజీతో ప్లేస్మెంట్స్ పొందిన 7 విద్యార్థులు.
మురిసిపోయిన పాత టెండర్దారుడికే మేకల వారసంతా మున్సిపల్ అధికారుల కనుసన్నలో అక్రమంగా వసూళ్ల దందా. భద్రాచలంలో ఘనంగా శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవాలు. బంగారు అశ్వవాహనంపై రాజాదిరాజుగా భక్తులకు దర్శనమిచ్చిన స్వామివారు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం.